హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనము డైరీ ఫామ్కి వచ్చాం అనమాట. ఈ డైరీ ఫామ్ పేరు వచ్చేసరికి సెవలల్ డైరీ ఫామ్. ఇది వచ్చేసరికి ఇస్మానాబాద్పేటలో ఉంది. భర్త గారు 19 years ఓల్డ్ అనమాట. ఆయనకున్న ఇంట్రెస్ట్ తో ఇది స్టార్ట్ చేశారు, ఫ్యామిలీని ఒప్పించి. ఆయన జర్నీ గురించి ఒకసారి తెలుసుకుందాము. అసలు ఎందుకు డైరీ ఫామ్ పెట్టారు, ఇప్పుడు ఎలా రన్ చేస్తున్నారు ఏంటనే మొత్తం ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే భర్త గారు, ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి. యాక్చువల్లీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అనమాట. 12th ఇప్పుడే బోర్డ్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఇది స్టార్ట్ చేసి 6 months అవుతుంది. ఇది సెవలాల్ డైరీ ఫామ్ పేరు పెట్టాము. ఇది మొత్తం బఫెలోస్ వచ్చేసి 8 buffaloes ఉన్నాయి, 4 cows ఉన్నాయి. బఫెలోస్ లొకేషన్ గురించి ఒకసారి చెప్పండి. లొకేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇస్మాయిల్ఖాన్పేట్, దాసగడ్డ తాండాలో ఉందన్నమాట. ఓకే. సంగారెడ్డి నుంచి హార్డ్లీ 8 kilometers అయితే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ డైరీ ఫామ్ అనేది? ఇది మేము నవంబర్ లో స్టార్ట్ చేశారు. ఓకే. మీ వయసు ఎంత ఇప్పుడు? 19 years. ఓకే, 19 years. ఒక ఇయర్ లో స్టార్ట్ చేశారు ఈ డైరీ ఫామ్ అనేది. ఓకే, మీరు ఎందుకని డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు? యాక్చువల్లీ అంతా మా ఫ్యామిలీ వాళ్ళంతా ఒక బిజినెస్ లో ఉన్నారనమాట. వాళ్ళకు ఒక రెగ్యులర్ అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే దాన్ని బట్టి ఏదో ఒక పర్టికులర్ గా అగ్రికల్చర్ కూడా చూసుకుంటారు, ఇది కూడా చూసుకుంటున్నారు అన్నట్టు ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఏదో మంచి ఇంట్రెస్ట్ తోటి. మళ్ళీ బఫెలోస్ కూడా మంచిగా సర్వ్ చేస్తున్నట్టు ఉంటది, మళ్ళీ కౌస్ కి కూడా సర్వ్ చేస్తున్నట్టు ఉంటది అన్నట్టు ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడారా? ఏమన్నారు మీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు? ఎందుకులే అంత ఇప్పుడు చేస్తున్నదే చాలా అనుకున్నారు. కాకపోతే నేనే ఫోర్స్ చేసి, లేదు నాన్న ఇలా చేసుకుంటే మనకు కూడా బాగా బెనిఫిట్ గానే ఉంటుంది. మిల్క్ అనేది మనకు అందరికి కావాల్సిందే కదా. అందరూ మిల్క్ ని ఎక్కువ అందరు కోరుకుంటారు కదా, ఎప్పుడు డౌన్ కాదు మార్కెటింగ్ కూడా. అందరు ఆర్గానిక్ కూడా ఇస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేసాం అనమాట. అయితే వాళ్ళు కూడా ఒక 1 month రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి చేయించారనమాట. ఓకే, మీరు లోన్ ఏమైనా తీసుకున్నారా లేదంటే అంతా మీ సొంత ఖర్చేనా? లోన్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఎంత అయింది బ్రో ఈ మొత్తం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్? 30 lakhs ఇన్వెస్ట్మెంట్. 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. షెడ్ కి ఎంత ఖర్చు పెట్టారు? షెడ్ కి 8 lakhs అయింది. 8 lakhs అయింది. ఓకే. అండ్ బఫెలోస్ కి ఎంత అయింది బ్రో? బఫెలోస్ కి వచ్చేసి 15 lakhs వరకు అయింది. 15 lakhs వరకు అయింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బ్రో బఫెలోస్? గుజరాత్ భావనగర్ నుంచి తీసుకొచ్చాను. మీరే వెళ్ళి తెచ్చుకున్నారా లేదంటే ఎవరైనా మీడియేటర్ గానీ? లేదు, నేనే తెచ్చుకున్నాను. మీరే స్వయంగా వెళ్ళి తెచ్చుకున్నారా? స్వయంగా ఆన్ రోడ్ వెళ్ళి తెచ్చుకున్నాను. ఓకే. మొత్తం బఫెలోస్ అన్నిటికీ 15 lakhs అయింది. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ సపరేట్. ఓకే. 1,30,000 వాళ్ళు చార్జ్ చేస్తారు. ఓకే. ట్రాన్స్పోర్టేషన్స్ మొత్తం 8 buffaloes వచ్చినాయి. 8 buffaloes. ఓకే. అండ్ ఇప్పుడు పర్ డే మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది బ్రో మీ డైరీ ఫామ్ లో? పర్ డే ఇప్పుడు 85 liters ఉందండి. 85 liters. 80 to 85 liters average. తెచ్చినప్పుడు కూడా అంతే ఉందా? లేదు, అప్పుడు ప్రెగ్నెంట్ బఫెలోస్ తెచ్చామన్నమాట. కొన్ని ప్రెగ్నెంట్ తెచ్చాము, కొన్ని 4 buffaloes తెచ్చాము, మిగతా 4 ప్రెగ్నెంట్ తెచ్చాము. ఓకే. ఇప్పుడు అన్ని మిల్కింగ్ బఫెలోస్ పర్ డే 80 liters. ఓకే. అండ్ మీరు ప్రెసెంట్ ఏ రేట్ కి సేల్ చేస్తున్నారు బ్రో లీటర్? ఇప్పుడు మేము 100 rupees కి సేల్ చేస్తున్నాం. ఓకే. మొత్తం సేల్ అయిపోతుందా లేదంటే? లేదు, మొత్తం సేల్ అయిపోతుంది. ఓకే. మనం ఆర్గానిక్ ని ప్యూరిటీని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గానే మన దగ్గర మిల్క్ ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటది. ఓకే. అండ్ మీరు సంగారెడ్డిలో పోస్తుంటారా? అవును, సంగారెడ్డిలో లోకల్ ఏరియా. మీకు ఓన్ గా కౌంటర్ ఏమైనా ఉందా? లేదు, కౌంటర్ ఏం లేదు. కాకపోతే కస్టమర్స్ ఉన్నారు, తెలిసిన కస్టమర్. ఓకే. ఇంకా మీరు ఇప్పుడు ఈ బఫెలోస్ తీసుకొచ్చారు కదా, వీటికి ఏమేమి ఫీడ్ ఏమేమి ఇస్తారు? పత్తి కల్లి, కందిచున్ని, గోధుమ పట్టు, ప్లస్ సూపర్ నేపియర్ గ్రాస్, మళ్ళీ మనకు జొన్న సొప్ప ఉంటది, జొన్న సొప్ప ఒకటి, ఎండుగడ్డి, ఇవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక రోజుకి వచ్చేసరికి ఒక బఫెలో తీసుకుంటే ఇప్పుడు మీ వెనకాల ఉన్న బఫెలోకి పర్ డే కి ఏ టైంలో ఎంత మోతాదులో ఇస్తుంటారు? మార్నింగ్ వచ్చేసి మిల్క్ మార్నింగ్ లేచి పేడ తీస్తారు అనమాట. బీహార్ అయినా తీసేసి మొత్తం కడిగేసినాక తర్వాత మిల్క్ తీస్తారు. మిల్క్ తీసే టైం ముందు దానా వేస్తారు అనమాట. 8 kgs ఆఫ్ దానా తను వేస్తారు. 8 kgs దానా వేసి తర్వాత మిల్క్ తీసుకున్న తర్వాత అది దాన్ని తినేటప్పటికి కొద్దిగా లేచి ఉంటది. మిల్క్ తీసిన వెంటనే కూర్చోవద్దు బఫెలో, అది తింటా ఉంటది. అది అయిపోయినాక మళ్ళీ వాష్ చేసేసంతా తర్వాత సూపర్ నేపియర్ గ్రాస్ ఒకటి పెట్టేస్తారు అనమాట. అది ఒక 40 kgs, 20-30 kgs అవి పెడతారు. దాని తర్వాత అది దాంట్లో ఎండుగడ్డి మిక్స్ చేసి షాప్ చేస్తారు అనమాట. ఎండుగడ్డి మిక్స్ చేసి సాఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ టైంకి వచ్చేసి సొప్ప వేస్తారు. సేమ్ ఇలాగే మెయింటైన్ చేస్తూ సొప్ప వేస్తారు. సూపర్ నేపియర్ ప్లేస్ లో సొప్ప. ఈవినింగ్ కూడా ఫీడింగ్ ఇస్తారా? అవును. ఓకే. ఈవినింగ్ కూడా దానా ఇస్తారు. మిల్క్ టైం అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ టైం కి ఫీడింగ్ ఇస్తారు. ఓకే. పర్ టైం ఎంత ఫీడ్ చేస్తుంటారు? హౌ మచ్ క్వాంటిటీ? 8 kgs అలా. మార్నింగ్ 8 kgs, ఈవినింగ్ 8 kgs పర్ బఫెలో. వాటి మిల్కింగ్ ని బట్టి. ఓకే. ఇప్పుడు మీ వెనకాల ఉంది కదా, ఆ బఫెలో ఎన్ని లీటర్స్ ఇస్తుందో?
అది ఇప్పుడు 10 to 12 లీటర్స్ ఇస్తుంది పర్ టైం. మీరు ఎంత ఫీడింగ్ ఇస్తారు ఆ బఫెలోకి? అది 8 kgs. అది 8 kgs ఇస్తారు. ఓకే. ఇందా చెప్పారు అక్కడ ముర్రా క్రాస్ ఉంటుందని. అవునవును. ఆ బఫెలోకి ఎంత ఇస్తుంటారు? దానికి 6 kgs 6 kgs ఇస్తున్నారు. దాని మిల్క్ కెపాసిటీ ఎలా ఉంది? అది 5 to 6 ఉంటుంది. 5 to 6 పర్ 4, 5, 6. ఓకే. మీరు వర్కర్స్ ని పెట్టుకున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు వర్కర్స్ ని? బీహార్ నుంచి. మీరే స్వయంగా మాట్లాడుకున్నారా? లేదు, తెలిసిన ఒక డైరీ ఉంది, వాళ్ళకు కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు బాగానే ఉన్నారు, మీ దగ్గర బాగానే పనిచేస్తున్నారు? బాగానే ఉన్నారు. ఒక 3 months, ఇప్పుడు 1 month ముందు ఏదో ప్రాబ్లం ఉండి వెళ్ళిపోయారు, ఇంకో ఆయనని పెట్టి వెళ్ళారు అన్నమాట. ఓకే. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి శాలరీ? వాళ్ళకు 18,000 అకామిడేషన్స్ అంతా వాళ్ళదే, ఒక గ్యాస్ ఇస్తున్నాను. ఓకే. పర్ మంత్. ఓకే. ఓకే బ్రో, ఈ ఫీడింగ్ కి ఖర్చు ఎంత అయింది బ్రో ఒక బఫెలోకి? ఒక బఫెలోకి వచ్చేసి డైలీ 350 రూపీస్ అవుతుంది. 350 రూపీస్ అవుతుంది. ఓకే. అండ్ మీకు ఖర్చులని బాగానే మిగులుతుందా? మిగలడం అంటే ఇప్పుడైతే స్టార్టింగ్ కదా, ఇప్పుడు 2-3 years వరకు అయితే అంత ప్రాఫిట్ ఏం రాదు, దానికి వెళ్ళిపోతాయి. మన ఓన్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. దీంట్లో నుంచి ప్రాఫిట్ అంత తొందరగా మనం ఆశించవద్దు. అంత తొందరగా ఆశిస్తే కూడా మనకేంటంటే ఇది పర్ టైం ఒక పర్టికులర్ టైం వరకే ఉంటది. లాంగ్ టర్మ్ వరకు వెళ్ళాలంటే వచ్చిన ప్రాఫిట్ ని కూడా దీంట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీది జాఫ్రాబాదీ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ముర్రా బన్నీ కూడా ఉన్నాయి కదా. అవును. వాటిని సెలెక్ట్ చేసుకోకుండా మాక్సిమం ముర్రా అండ్ జాఫ్రాబాదీ రెండు సేమే ఉంటది, పర్టికులర్ సేమే ఉంటది. కాకపోతే మిల్క్ గిల్డింగ్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటంటే జాఫ్రాబాదీలో ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీ పాలలో ఎంత ఫ్యాట్ ఉండిద్ది? మా పాలలో 7 to 9 ఫ్యాట్ ఉంటది. 7 to 9, 6 to 9, 7 అలా. 6 కంటే తగ్గదన్నమాట. అలా ఉంటుంది. మళ్ళీ మన ఫ్యాట్ మిల్క్ ఇచ్చామనుకోండి, కస్టమర్ కూడా బాగా చిక్కగా ఉందన్నట్టు రేట్లు కూడా పెంచినా కూడా మనని వదలకుండా మన దగ్గర నుంచే తీసుకుంటా ఉంటారు అనమాట. ఓకే. మిల్క్ అని ఇప్పుడు మొత్తం కూడా మీ ఓన్ గా మీరే చేశారు ఇదంతా? ఓకే. ఈ షెడ్ కన్స్ట్రక్షన్ 8 lakhs అయింది అన్నారు కదా, ఒకసారి షెడ్ గురించి చెప్పండి. ఎలా వేసుకున్నారు? ఎంత ఫీట్, ఎంత హైట్ పెట్టుకొని? ఇది షెడ్ ఏంటంటే ఈ భూమి అనేది లోతులో ఉండే అనమాట. దీనికి మట్టి 1.5 lakhs వరకు పడ్డది అనమాట. తర్వాత మళ్ళీ బేస్మెంట్ తీయడానికి కింద నుంచి తీయాలి కదా, వాటికి 2 lakhs బేస్మెంట్ అయ్యింది. అది ఏంటంటే 32 meters లో ఇలా వెడ్త్ లో ఉంది, లెంత్ లో 61 meters ఉంటుంది, 61 feet. 61 అది, ఇది 32. మళ్ళీ ప్లస్ హైట్ ఏమో 10 feet ఉంటుంది. అదే అనమాట. మళ్ళీ రేక్స్ కి వీటికి వాటికి అంతా కలిపి 8 lakhs ఓవరాల్ అయింది. ఓకే. మీరు ఫీడింగ్ అదే చెప్పారు కదా, ఏ క్వాంటిటీ? ఒక 100 kgs కి ఎంత క్వాంటిటీస్ కలుపుతుంటారు? ఫీడింగ్ 100 kgs కి ఎంత క్వాంటిటీలో? ఐ మీన్ మీరు చెప్పారు కదా కంది చున్ని అవన్నీ కూడా, ఒక 100 kgs ఫీడ్ లో ఇలాంటి ఏ మోతాదులో కలుపుతుంటారు ఈ ఐటమ్స్ అన్ని కూడా? అవన్నీ ఒక రింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. అవన్నీ ఒక పర్టికల్లీ అది చున్ని ఇవంతా దాంట్లో పెట్టేసి కొద్ది నీళ్ళు బోర్డ్ చేస్తే అదేంది మెల్ట్ అయ్యి తర్వాత షెల్ అయ్యి అది మంచిగా అంటే ఉబ్బుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని బఫెలోస్కి ఇచ్చేస్తే అది బాగానే బాగా ఇష్టంతో తిని మిల్క్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఓన్లీ ఆ 2 items వాడుతుంటారు? 2 items ప్లస్ ఇది ఇలా వదిలేసింది అనుకోండి, దాని మీదకి వెళ్ళి అది గోధుమ పొట్టు వేసేస్తే అది కూడా తినేస్తుంది. ఓకే. గోధుమ పొట్టు ఇవ్వడం వల్ల కొంచెం బాడీ కూడా కన్స్ట్రక్ట్ బాగుంటది, అంత వీక్ అవ్వదు, మంచిగా ఉంటది. ఇంకా కాల్షియం వాడుతూ ఉంటాం వీక్ అవ్వకుండా. వారానికి వారం బెల్లము ఆవాల నూనె ఇస్తూ ఉండాలి. అవి ఏ క్వాంటిటీ ఎలా ఇస్తుంటారు ఆవాల నూనె బెల్లము? అది పర్ బఫెలో 1 kg అండ్ 1/2 liter ఆవాల నూనె ఇవ్వాలి. 1 to 2 kgs బెల్లం పెట్టేస్తారా మీరు? లేదు, దాంట్లో కలిపి ఇస్తాం అనమాట. మొత్తం పలగొట్టి పీస్ చేసి దాన్ని ఆయిల్లో కలిపి ప్లస్ దాంట్లో ఇది గోధుమ పొట్టు కొద్దిగా పెట్టేసి ఇచ్చేస్తే అవి తినేస్తాయి. మీరు కాల్షియం వాడతారా బ్రో? అవును. ఎంత మోతాదులో ఇస్తారు? డైలీ ఇస్తారా? అవును, డైలీ ఇస్తాం. ఒక 50 ml వరకు, లేదా ఒక వారానికి 50 ml వాడినా చాలు బఫెలోస్ కి. కాకపోతే డైలీ ఇస్తాం అనమాట. మేము దానాలో కలిపి 500 ml డైలీ ఇస్తూ ఉంటాం. ఓకే. మొత్తం బఫెలోస్ కి 500 ml కలుపుతారు. ఓకే. మినరల్ మిక్చర్ కూడా వాడుతూ ఉండాలి. ఓకే. ఓకే. అండ్ మీరు మేత ఇప్పుడు సూపర్ నేపియర్ వాడుతున్నారు కదా, అవి ఎలా మీరు అది వాడటానికి కారణం ఏంటి? సూపర్ నేపియర్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా గడ్డిలో. అంటే మా చుట్టుపక్కల ఉన్న డైరీస్ లలో కూడా కన్సల్ట్ అయ్యాను, అన్ని చూసాను, అన్ని దగ్గర సూపర్ నేపియర్ ఉంది కదా, అలా అని సూపర్ నేపియర్ చేశాను. మళ్ళీ హెడ్ లూషన్ అని ఒక గ్రాస్ ఉంటుంది, అది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు సూపర్ నేపియర్ అందరు సరౌండింగ్స్ లో అది ఉండడం వల్ల నేను కూడా అదే ప్రిఫర్ చేశాను. అండ్ మీరు ఇప్పుడు తీసుకొచ్చి 6 months అవుతుంది కదా, ఈ 6 months లో మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా మీకు డైరీ ఫామ్ లో? ఏమైనా బఫెలోస్ కి ఆరోగ్యం బాగోకపోవడం? చాలా ఫేస్ చేసామండి. అది ఈ రోజు కూడా బఫెలోకి ఒకటి హెల్త్ బాగాలేదు, అయితే డాక్టర్ ని కన్సల్ట్ చేసి నైట్ లో మళ్ళీ వాటిని ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రాబ్లం ఏందనేది సరిగ్గా తెలుసుకొని
వాటికి ఏ మెడిసిన్ ఇవ్వాలనేది బాగా ఇచ్చి మళ్ళీ అది మంచిగా మళ్ళీ సేమ్ కండిషన్ లో తీసుకురావడానికి బాగా ట్రై చేయాలి. ఒక్కొక్కసారి బఫెలోస్ లాస్ట్ చనిపోయే స్టేజ్ లో కూడా వచ్చేస్తుంది, దాన్ని రిటర్న్ తెచ్చుకోవాలి. మంచిగా మెడిసిన్స్ ని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. మీకు వీటి మీద నాలెడ్జ్ ఉందా బ్రో, మెడిసిన్ మీద, లేదా మీరు డాక్టర్ కన్సల్ట్ అవుతుంటారా? నాకు కొంత నాలెడ్జ్ ఉంది, డాక్టర్ ని కూడా అడిగి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చేస్తాం. ఓకే. ఈ గేదెల్లో ఎక్కువగా పొదుగు వాపు వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. అవును. మీరు ఏమైనా నోటీస్ చేశారా మీ గేదెల్లో? లేదు మాకు అలా ఏం కాదు. ఓకే. ఎందుకంటే మనం నీట్ గా ఉంచుకొని బాగానే షెడ్ ని నీట్ గా ఉంచుకొని టైం టు టైం వాటికి ఫీడ్స్ అంతా వాటికి అవసరం ఉన్న అన్ని పదార్థాలు ఇస్తే అవన్నీ ఏం రాదు ఎక్కువ. ఎప్పుడో ఒక్కొక్కసారి కొన్ని డైజెషన్స్ అవ్వకపోవడం వల్ల అలా అవుతా ఉంటది. దాన్ని మనం చూసుకుంటే అంత ఓకే అవుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? అంతా స్టడీ చేసి రావాలి. అంటే సోషల్ మీడియాస్లలో చూసి లేదా మళ్ళీ ఇంట్రెస్ట్ వాళ్ళకి వచ్చిన థాట్ తోటి డైరెక్ట్ గా ప్రొసీడ్ అయితే తర్వాత వచ్చి చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది 1000 ఒక 2,000 to 3,000 పెడితే వచ్చి మళ్ళీ తీసేద్దామనంటే తీయడం అంత పాసిబుల్ అవ్వదు. ఒకసారి ఎంటర్ అయినాం అనుకోండి లైఫ్ లాంగ్ దీంట్లోనే ఉండాలి. ఒకసారి ఏంటంటే ఇది ఒక గుహ లాగా అనమాట, జోన్ అంత పజిల్ లాగా. మీరు ఒకసారి ఎంటర్ అయితే దాన్ని లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలి, మధ్యలో వదిలేస్తే మొత్తం లాస్ అవుతుంది. ఏదైనా చూసి 1కి 10 సార్లు ఆలోచించి రండి. ఓకే. మీరు 30 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా, మీరు ఇందులో ఏమైనా తప్పులు చేశారా? ఎక్కువ అనుకున్న చోట ఎక్కువ పెట్టేయటం అలాంటివి ఏమైనా అయినాయా? మాకు షెడ్ కన్స్ట్రక్షన్ లోనే కొంచెం ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తుంది అంతే. ఓకే. మా మిగతా అంతా ఓకే రీజనబుల్ అనిపించింది. ఓకే. బఫెలోస్ మొత్తం మీరు 15 lakhs పెట్టారు కదా? 15 lakhs. ఓకే. అండ్ ట్రాన్స్పోర్ట్ కి 1.3 lakh, టోటల్ 16.3 lakhs బఫెలోస్ కి అయింది. మిగిలిన వరకు షెడ్ అండ్ మిగిలిన ఎక్స్పెన్స్, లేబర్ చార్జెస్, మళ్ళీ షాప్ కటింగ్ మిషన్స్, దానాస్ అవన్నీ. ఓకే బ్రో. మీరు ఇప్పుడు కొత్తగా దిగారు ఈ బిజినెస్ లో అనేది, మీరు మార్కెట్ ని ఎలా క్యాప్చర్ చేయగలిగారు? అంటే మాకు ఇక్కడ మా ఊర్ల దగ్గర సిటీ ఉందన్నమాట, సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఉంది. అయితే అక్కడికి వెళ్ళి ఒక ప్రమోషన్ వీడియోస్ ద్వారా ప్లస్ తెలిసిన రిలేటివ్స్ ద్వారా అలా తెలుసుకొని మొత్తం ఒక 1 month ముందే ఇన్ఫార్మ్ చేసి, తర్వాత బఫెలోస్ వచ్చాక కూడా అంతా ఒకటేసారి మిల్క్ రాకుండా ఒక 4 ప్రెగ్నెంట్ ఉంది ప్లస్ 4 మిల్కింగ్ బఫెలోస్ ఉన్నాయి. దాంట్లో వచ్చిన మిల్క్ లోనే కొద్దిగా ఇలా కస్టమర్స్ ని తెలుసుకుంటూ వాళ్ళకి మా మిల్క్ టెస్ట్ కి ఇవ్వడం, చూసి ట్రై చేయమని ఇవ్వడం, వాళ్ళకు ఇష్టం ఉంటే ఒక 4గురికి చెప్పండి అని చెప్పి అలా చెప్పామన్నమాట. దాని ద్వారా మాకు మంచి రెస్పాన్స్ వచ్చి మొత్తం మిల్క్ అనేది సేల్ అవుతా ఉందన్నమాట. ఓకే. అది ఇంకా నెక్స్ట్ ఒక 2-3 months లో ఇంకో కౌంటర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దాని అక్కడ పర్ లీటర్ 100 rupees, కర్డ్ 120 rupees అలా వెళ్తున్నాను. మీరు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బఫెలోస్ తీసుకొస్తారా? అవును, తీసుకురావాలి. సెకండ్ బ్యాచ్ తీసుకురావాలి ఇంకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.